ప్రధాన కార్యదర్శులు కావచ్చు, ఉపాధ్యక్షులు కావచ్చు, వివిధ హోదాలలో బాధ్యతలు స్వీకరించడానికి ఈరోజు వేలాది మంది పోటీ పడిన అందులో నుంచి మీకు పార్టీ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, లోక్సభ అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారు మీ అందరికీ అవకాశం ఇచ్చిండ్రు అని అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించడంలో, ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో మీరు సారథులుగా ఉంటారు, పార్టీకి మంచి పేరు తీసుకొస్తారు అని చెప్పి ఏఐసిసి భావించడం వల్లనే ఇవాళ మీ అందరికీ అవకాశాలు వచ్చినాయి. ఈరోజు ఈ వేదిక మీద ఉన్న మేము ఎవరమైనా ఆ పక్క నుంచి ఆది శ్రీనివాస్ గారి నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, ఈరోజు ఎమ్మెల్యేగా, విప్పుగా వారి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడున్న శ్రీహరి గారు జడ్పీటీసీగా కార్యకర్త స్థాయి నుంచి జడ్పీటీసీ నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడి నుంచి శాసనసభ్యుడి నుంచి ఈరోజు మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈరోజు ఈ వేదిక మీద కూర్చున్నారు. బట్టి విక్రమార్క గారు ఎన్ఎస్యుఐ నుంచి సిఎల్పి లీడర్గా, వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా వారు ఈరోజు బాధ్యతలు చేపట్టారు. ఈ పక్కన మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడి నుంచి మొదలు పెడితే కార్యనిర్వాహక అధ్యక్షుడు, శాసన మండలి సభ్యుడు, ఈరోజు పిసిసి ప్రెసిడెంట్గా వారు ఈరోజు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆ పక్కన సంపత్ కుమార్ గారు ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా, అదేవిధంగా ఏఐసిసి సెక్రటరీగా ఈరోజు వారు బాధ్యతలు. ఆ పక్కన పెద్దలు షబ్బీర్ అలీ గారు ఒకప్పుడు అసెంబ్లీలో యూత్ కాంగ్రెస్ నాయకుడిగా సుధీర్ కుమార్ గారి నేతృత్వంలో ఆనాడు నిరసన కార్యక్రమంలో శాసనసభలోకి దూసుకెళ్ళి స్పీకర్ వరకు చేరుకుంటే ఆ రోజు 30 రోజులు యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా జైలుకి వెళ్ళి 33-34 ఏళ్ళ వయసులోని ఎమ్మెల్యేగా, మంత్రిగా షబ్బీర్ అలీ గారు ఇవాళ ఇక్కడ మీ ముందు అన్నాడు అంటే పార్టీలో బాధ్యత నిర్వహిస్తే తప్పకుండా అవకాశాలు వస్తాయి. ఇంకా చాలామంది ఉన్నారు. వంశీకృష్ణ గారు ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షుడే ఎమ్మెల్యేగా అయినారు. అక్కడ నాయన్ రాజేందర్ రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడే ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ చాలామంది, శంకర్ నాయక్ గారు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉండి ఈరోజు ఎమ్మెల్సీగా వారు బాధ్యత ఉన్నారు. సికింద్రాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా ఈరోజు ఉన్నారు. రాజ్ ఠాకూర్ ఈరోజు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా, శాసనసభ్యుడిగా ఉన్నారు. ఇట్లా చాలామంది వేదికల ఎదురుగా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు జిల్లా పార్టీ అధ్యక్షుడు, శాసనసభ్యుడు అయిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మరి ఎక్కడ ఉన్నారో వారు ఎమ్మెల్యేగా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగానే ఈరోజు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చాలామంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గతంలో ఏ విధంగా ఉన్నా, నేను 2018లో వర్కింగ్ ప్రెసిడెంట్గా, 2019లో పార్లమెంట్ సభ్యుడిగా, 2021లో పిసిసి అధ్యక్షుడిగా, 2023లో తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన అంటే కాంగ్రెస్ పార్టీ బాధ్యత నుంచే నాకు ఈ ఎదుగుదల, ఈ ప్రమోషన్ వచ్చింది. ఈ వేదిక మీద చాలామంది అక్కడ ఉండే శ్రీహరి గారు కావచ్చు, చాలామంది ఆ వరుసలో సురేఖమ్మ గారు కావచ్చు, వీళ్ళందరూ జిల్లా పార్టీ అధ్యక్షులుగా రాణించారు కాబట్టి, పార్టీకి సేవలు అందించారు, ప్రజల్లో ఉన్నారు కాబట్టి పార్టీ ఈరోజు గుర్తించి వాళ్లకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈరోజు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఇవన్నీ బాధ్యతలు అప్పగించడం జరిగింది. నేను పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు కొంతమంది ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కానీ డిపార్ట్మెంట్స్కు బాధ్యత తీసుకోమంటే మా పెద్ద లీడర్లము, మేము రాష్ట్ర స్థాయి నాయకులము, జాతీయ స్థాయిలో మాకు గుర్తింపు ఉంది, మేము ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ డిపార్ట్మెంట్స్ చైర్మన్లుగా మేము బాధ్యత తీసుకోమని కొంతమంది తిరస్కరించారు. పర్వాలేదు అని ఆ రోజు ఎవరైతే ముందుకు వచ్చిన వాళ్ళకి ఆ రోజు బాధ్యత ఇచ్చినాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఇందులో చాలామంది ఉన్నారు, చాలామంది రాలేకపోయి ఉండొచ్చు. 65 మంది పార్టీలో వివిధ హోదాలలో పనిచేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ ఎవరెవరైతే ఫ్రంటల్స్కు బాధ్యత వహించిండ్రో అందరినీ కార్పొరేషన్ చైర్మన్లుగా, ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా టికెట్లు ఇచ్చి పార్టీ బాధ్యత మోసిన వాళ్ళకి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటుంది అని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. మిత్రుడు జగ్గారెడ్డి గారు ఓడిపోయిన
నిర్మలా జగ్గారెడ్డి గారిని జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా చేసింది కాబట్టి ఒక ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వకపోతే టీజీఐఎస్సీ చైర్మన్ ఇస్తాం. అంత పెద్ద కార్పొరేషన్ చైర్పర్సన్గా నిర్మలా జగ్గారెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యత వహించింది కాబట్టి ఆ రోజు బరువు మోసింది కాబట్టి ఈరోజు వారు కార్పొరేషన్ చైర్పర్సన్గా, అది జగ్గారెడ్డి గారి కోటా కాదు, ఆవిడ సొంత కోట. జగ్గారెడ్డి సాగే చేస్తున్నాడు ఆయన కోట అని. ఆయనకి ఏం సంబంధం లేదు. అక్క కష్టపడ్డది పార్టీకి, అక్క కష్టం మీదనే ఆవిడ చైర్పర్సన్ అయింది. మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ మా ప్రమోషన్ అక్కడ వచ్చింది. అదే చెప్తున్నా, మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా మీకు ప్రమోషన్ రాలే, జిల్లా ప్రెసిడెంట్కు ప్రమోషన్ ఇచ్చినాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.